అందరికీ వందనాలు. నా పేరు రక్షిత. నేను క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ఉండ్రాజవరం సండే స్కూల్ విద్యార్థిని. మనం బైబిల్లో ఉన్న ఒక స్త్రీ గురించి తెలుసుకుందాం. ఆమె పేరు రూతు. రూతు నష్టాన్ని నిబద్ధతగా మార్చి ఆశీర్వాదంగా మార్చబడిన జీవితం. యోధా బెత్లెహేములో కరువు కలిగినందున ఎలీమెలెకు అతని భార్య నయోమి వారి ఇద్దరు కుమారులతో కలిసి జీవించడానికి మోయాబుకు వెళ్ళారు. వారి ఇద్దరు కుమారులు ఒకరు ఓర్పను మరి ఒకరు రూతును వివాహం చేసుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఎలీమెలెకు వారి ఇద్దరు కుమారులు మరణించారు. మిగిలిన ముగ్గురు విధవరాండ్ల నిశ్శబ్దం, అయోమయం, ప్రశ్నలు. నయోమి తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలని నిర్ణయించింది. ఆమె కోడళ్లకు మీరు మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి అని చెప్పింది. ఓర్పా వెళ్ళిపోయింది. రూతు మాత్రం వెళ్ళడానికి నిరాకరించింది. రూతు 1:16లో నీవు వెళ్ళిన చోటనే నేనును వస్తాను, నీవు నివసించిన చోటనే నేనును నివసిస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఇది మాట కాదు, జీవితం మొత్తం దేవుని ప్రజలతో కలిపే నిర్ణయం. రూతు నయోమితో బెత్లెహేముకు చేరింది. కష్టాల్లో ఎవరు నీతో ఉన్నదన్నదే ముఖ్యం. తరువాత కాలంలో తన సమీప బంధువు బోయాజుతో రూతు వివాహం జరిగింది. రూతు ఓబేదును కనింది. ఓబేదు యెషయా తండ్రి, యెషయా దావీదు తండ్రి. బెత్లెహేములో పుట్టిన రాజు దావీదు పూర్వీకురాలు మరియు చివరికి యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుంది. ఒక మోయాబిరాలు, ఒక విధవరాలు, గాయాలతో నిండిన జీవితం, దేవుని కుటుంబంలో నిలిచిన మహిమ. దేవుడు రూతు యొక్క నిబద్ధతను చరిత్రలో మహిమగా మలిచాడు. చివరికి రూతు జీవితం ఒక దివ్య ముగింపుకు సాక్ష్యం. ఏమి కోల్పోయామన్నది ముఖ్యం కాదు, ఎవరితో నడుస్తున్నామన్నది ముఖ్యం. నయోమితో రూతు నడిచింది, దేవునితో నడిచింది, నిబద్ధతను చూపింది, కృపను పొందింది, కష్టాల్లో నిలిచింది, వంశావళిలో నిలిచింది. ఈమె మాట తరతరాలకు మార్గదర్శకం. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని జనాన్ని, మార్గాన్ని, ఆజ్ఞలను అనుసరిస్తామో అప్పుడే ఆయన కనుదృష్టి మనపై నిలుస్తుంది.